హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో గంటన్నరలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. కొండాపూర్ అయితే ట్రాఫిక్తో నిండిపోయింది. సాయంత్రం నుంచి కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన బస్టాండ్లోకి నీరు చేరింది. దీంతో మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు హైడ్రా సిబ్బంది. ఇక సెక్రటేరియట్ సమీపంలో ఒక భారీ చెట్టు అమాంతంగా నేలకూలింది. అటువైపు రోడ్డు బ్లాక్ అయింది. వెంటనే హైడ్రా, డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి. రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక రాజేంద్రనగర్ ప్రధాన రహదారి చెరువులను తలపిస్తోంది. ఒక్కసారిగా కుండపోత వాన కురవడంతో ఆ ప్రాంతమంతా కూడా జలమయమైపోయింది. బండ్లగూడ, జాగీర్, కోకాపేట్, శంషాబాద్లో భారీ వర్షం పడుతోంది. దీంతో శంషాబాద్లోని నేషనల్ హైవేపై వర్షపు నీరు నిలిచింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అంతేకాదు హైవే పక్కనున్న షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే రహదారి పైన నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.